వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. అయితే ఇక నుంచి బెనిఫిట్ షోల రద్ద తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సీఎం గారు అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ప్రొడ్యూసర్స్ తోటి డైరెక్టర్స్ తోటి కలిసిన తర్వాత. సో ఇదే అంశాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో అంటే ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఈ రోజు వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. సో అంటే బయటకు వచ్చిన తర్వాత ఈ బెనిఫిట్ షోల గురించి టికెట్ల రేట్ల గురించి మాట్లాడతారు అనుకున్నాం కానీ ఒక తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా తీసుకెళ్లాలో దాని గురించి ఈ రోజు కలిసామని చెప్పేసి దిల్ రాజు గారు ఒక్కరే మాట్లాడారు. మిగతా ఎవరు కూడా మాట్లాడలేదు. తెలుగు సినిమాని ఇంగ్లీష్లో చేద్దాం అనుకున్నారా, లేకపోతే ఏంటి? ఇప్పుడు తెలుగులో ఇంటర్నేషనల్లోనే ఉంది. తెలుగు సినిమాని ఇంటర్నేషనల్లోనే చేద్దాం ఇంటర్నేషనల్ ఉంది, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. అంటే ఇంగ్లీష్లో తెలుగు సినిమాని చేద్దాం అనుకున్నారు ఏంటి? నాకు అర్థం కాలే. ఇప్పుడు మీరు దిల్ రాజు గారు మాట్లాడిన మాటల్లో నేను చూడలేదు, నాకు అర్థం కాలే. తెలుగు సినిమాని ప్రపంచంలో ఇంటర్నేషనల్లో తీసుకెళ్ళి పెడదాం అనుకున్నారా, లేకపోతే తెలుగు సినిమాని ఇంగ్లీష్లో చేద్దాం అనుకున్నారా? ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఈయన చెప్పకముందే ఎప్పుడో ఇండస్ట్రీని తీసుకెళ్ళి తెలుగు ఇండస్ట్రీ ప్రపంచంలో చిత్రపటంలో పెట్టింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఇస్ రామ్ చరణ్ గారు, ఆల్రెడీ రాజమౌళి గారు, ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు. మొత్తం కలెక్షన్స్లో ప్రపంచంలో తీసుకొచ్చి ప్రపంచ పటంలో పెట్టింది అల్లు అర్జున్ గారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లు అర్జున్ గారు పుష్ప 2. మరి సినిమాని జపాన్లోని మొత్తం అన్ని దిక్కల సినిమాని మొత్తం అన్ని దేశాల్లో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్న సినిమా ప్రభాస్ గారిది. కల్కి అవ్వచ్చు, బాహుబలి అవ్వచ్చు. ఇండియాలో మనం హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంటాం కదా, సౌత్ ఇండియాలో లాంగ్వేజ్ అంటాం కదా, అన్ని లాంగ్వేజ్ల్లో తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్స్ ఈజ్ ఎ గ్రేట్ఫుల్, ఈజ్ అ బెటర్, సూపర్ కంటెంట్. నాకు ఇంకా ఇంగ్లీష్ రాదు కాబట్టి కొంచెం చెప్పు. అలాంటి కంటెంట్ మనం ఎవరము తీయలేము అని హాలీవుడ్ వాళ్ళు ఎప్పుడో ఒప్పించుకున్నారు. సౌత్ ఇండియాలో తమిళ వాళ్ళు ఎప్పుడు వాళ్ళకంటే మనం కింద ఉండేవాళ్ళు. ఇక్కడ రాజమౌళి గారి కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, సుకుమార్ గారి కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, శ్రీ విక్రమరావు గారి కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. అంటే అలాంటి డైరెక్టర్స్ పుట్టించింది కలమ్మ తల్లి తెలుగు ఇండస్ట్రీ. ప్రపంచ చిత్రపటంలో ఎప్పుడో తీసుకెళ్ళింది. ఆ చిత్రపటాన్ని తెలుగు ఇండస్ట్రీ అని మొత్తం ప్రపంచంలో చక్కగా ఎలా నించోబెట్టాలో, ఎలా ఉంచాలో, ఎలా పైకి తీసుకురావాలో అది ఇక్కడ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏమి కావాలో, మీకు ఏ విధంగా కావాలో, మాకు హైదరాబాద్ బ్రాండ్ నిలబెట్టడానికి, మీరు ఇంకా బాగా నిలబెట్టడానికి మీకు ఏం కావాలో, ఏ సౌకర్యాలు కావాలో, ఏ విధంగా కావాలో మమ్మల్ని అడగండి. మేము ఏ రాత్రి అయినా సరే హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు పాన్ ఇండియా సినిమా తీయడానికి బెనిఫిట్స్ కావాలా, ఇస్తున్నాం. మీకు పాన్ ఇండియా సినిమా తీయడానికి రేట్లు కావాలా, ఇస్తున్నాం. మీరు ఏ విధంగా కావాలో ఆ విధంగా సినిమా ఇండస్ట్రీని పెడతాను అని చెప్పి ఆల్రెడీ ఎప్పుడో చెప్పి అది నిరూపించింది రేవంత్ రెడ్డి గారి సర్కార్. మీరు ఇవాళ వెళ్ళి బయట లోనేం మాట్లాడారు అనేది నీకు నాకు తెలియదు, కానీ బయటకు వచ్చి స్మాల్ ఇష్యూ అండ్ బెనిఫిట్స్, స్మాల్ ఇష్యూ అండ్ రేట్లు పెంచడం, ఇవన్నీ మాకు అవసరం లేదు, కానీ ప్రపంచ చిత్రపటంలో తెలుగు ఇండస్ట్రీని తీసుకొస్తామని మాత్రం మేము సీఎం గారికి చెప్పామంట. ఇది నేను ఎగతాళి చేయట్లా. ఒక ఎఫ్డిసి చైర్మన్గా ఆయన రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యతగా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అయ్యా, మేము పాన్ ఇండియా సినిమా తీసేటప్పుడు మాకు రేటు బడ్జెట్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఆ బడ్జెట్కి మాకు రేటు కావాలి, ఆ బడ్జెట్కి మాకు బెనిఫిట్స్ కావాలి. మొన్న జరిగిన సంఘటన దురదృష్టకర సంఘటన, అనుకోని సంఘటన జరిగింది. అది హీరో గారి తప్పు కానీ మా తప్పు కానీ ఎవరి తప్పు లేదు. ఇది అనుకోకుండా రేట్లు ఇవ్వడం వల్ల జరగలేదు ఘటన, మీరు బెనిఫిట్స్ వేయడం వల్ల జరగలేదు ఘటన. ఇది ఒక ఊరేగింపుగా జనాలు రావడం, గుంపుగా చేరడం, తొక్కుసలాట జరగడం వల్ల జరిగింది కాబట్టి అది ఒక తప్పిదమే తప్ప ఇండస్ట్రీ ఏ తప్పు చేయలేదు. కనుక పెద్ద మనసుతో ఆలోచించి మళ్ళీ ఇంకొకసారి సీఎం గారిని కలుస్తాం. రేపు పండగ ఉంది, ఆ పండగలో మాకు బెనిఫిట్స్ రేట్లు రావాలి. బెనిఫిట్స్ రేట్లు రాకపోతే దాదాపు 2 రాష్ట్రాలు 100 కోట్లు నష్టపోతాం. కనుక మేము ఇప్పుడు ఈ సందర్భం కాదు, ఇది మీరు మాట్లాడే సందర్భం, మీరు అడిగే సందర్భం ఇది కాదు. మేము ఇంకొక టైంలో సీఎం గారు టైం తీసుకొని రిక్వెస్ట్ చేసుకుంటాం. పెద్ద మనసుతో అసెంబ్లీలో మాట ఇచ్చారు, కానీ పెద్ద మనసుతో మేము ఒక్కసారి ఆలోచించమని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటామని చెప్పవలసిన బాధ్యత ఆయనకుంది. ఒకవేళ అలా కాదు, మాకు చిన్న ఇష్యూ, మాకు రేట్లు వద్దు, వదిలేయండి, వదిలేయమని అనౌన్స్ చేయండి ఆయన్ని.
రేపు 2 రాష్ట్రాల్లో మాకు రేట్లు వద్దు, మేము ప్రజలకు ఈ ప్రకారంగా రేట్లకు ఇస్తాం, మేము ఈ ప్రకారంగా మేము సినిమా రిలీజ్ చేస్తాం, పండక్కి అందుబాటులో ప్రజలందరికీ ఈ రేట్లోనే ఇస్తాం అని అనౌన్స్ చేయమనండి. మనం అహంకారంతో మాట్లాడకూడదు, ఆలోచనతో మాట్లాడాలి. ఆలోచనతో రిక్వెస్ట్ పరంగా మనం మాట్లాడి ఆ రేట్లు మనకి ఇప్పుడు కాదు, సందర్భంలో మళ్ళీ సీఎం గారిని కలిసి మా బాధని మా కష్టాన్ని తెలియపరుచుకుంటాం. ఆయన ఆవేశంలోని ఆయన ఆలోచనతో జరిగిన సిచ్యువేషన్లో అసెంబ్లీలో అనౌన్స్ చేసింది వాస్తవమే. కానీ ఆ సందర్భంలో రేట్లు పెరగడం వల్ల, బెనిఫిట్స్ రావడం వల్ల అక్కడ ఆమె చనిపోలేదు కనుక తొక్కుసులాట ఇవన్నీ జరిగి జనాలు ఊరేగింపు రావడంతో జరిగింది. కాబట్టి ఈ రోజుని మేము వెళ్ళనివ్వం, కంట్రోల్ చేసుకుంటాం. ఈ రోజుని రానివ్వం, మేము కంట్రోల్ చేసుకుంటాం. ఈ క్రౌడ్ని కంట్రోల్ చేసుకుంటాం. మేము అన్నీ కూడా మేమే బాధ్యత తీసుకుంటాం. ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ ఇంక్రీజింగ్ రేట్స్. పెద్ద సినిమా బతకాలి, చిన్న సినిమా బతకాలి, చిన్నవాడు బతకాలి, పెద్దవాడు బతకాలి, ఇండస్ట్రీ మొత్తం ఎంప్లాయ్మెంట్ బతకాలి దయచేసి అని చెప్పవలసిన బాధ్యత ఎఫ్డిసి చైర్మన్గా మీ మీద ఉంది. కానీ ఇది స్మాల్ ఇష్యూ, ఇది బిగ్ ఇష్యూ, నన్ను ట్రోల్ చేయకండి, అది కాదండి. మీరు చేస్తున్న యాటిట్యూడ్స్కి అహంకారంతో మాట్లాడుతున్న మాటల్లాగా ఉన్నాయి దిల్ రాజు గారు. కనుక నిజంగా మీకు ధైర్యం ఉంటే అనౌన్స్డ్ ఇమ్మీడియట్లీ మాకు రేట్లు వద్దని అనౌన్స్ చేయండి. 2 రాష్ట్రాల్లో 100 కోట్లు తేడా వస్తుంది. రేపు సంక్రాంతి సినిమాలకి 100 కోట్లు తేడా వస్తుంది. ఒక గేమ్ చేంజర్కి 60 కోట్లు తేడా వస్తుంది. అర్థం చేసుకోండి. అంతే తప్ప మనం ఏదో మాట్లాడకూడదండి. మనం సీఎం గారు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆయన మాట్లాడారు, ఇక నుంచి బెనిఫిట్ షోలు రద్దు చేస్తాం, టికెట్లు పెంచే పరిస్థితి కూడా లేదంటూ కూడా కొన్ని విషయాలు మాట్లాడారు ఆయన అసెంబ్లీలో. ఆ మాటలను నేను వెనక్కి తీసుకోను అంటూ కూడా ఆయన చెప్పేశారు. ఈ రోజు కూడా ఇదే చర్చ జరిగిందంట. కానీ ఆ విషయాన్ని ఎందుకు మరి వీళ్ళు చెప్పట్లేదు? జరగలేదు, అవన్నీ అవ్వలేదు. అసలు బెనిఫిట్ షోల క్యాజువల్గా గ్యాప్ తగ్గించుకోవడం కోసం అందరినీ తీసుకొని వెళ్ళారు. గ్యాప్ తగ్గించుకోవడం కోసం పలానా నాగార్జున గారిని తీసుకుని వెళ్ళారు, అల్లు అరవింద్ గారిని తీసుకుని వెళ్ళారు, ఇప్పుడు రేపు సినిమాలు తీసిన నిర్మాతలు తీసుకుని వెళ్ళారు. గ్యాప్ తగ్గించడం కోసం ప్రపంచ చిత్రపటంలోకి ఎక్కిస్తాం, మొత్తం సినిమా ఇండస్ట్రీని హబ్బుగా తీరుస్తాం, మేము మీకు సహకారం చేస్తాం, మీకు సపోర్ట్ చేయండి, డ్రగ్స్ కంట్రోల్లో కానీ మా తరపు నుంచి హీరోలందరితో మీకు మొత్తం వీడియోలు చేయిస్తాం, మా తరపు నుంచి ఏ సహకారం కానీ అందిస్తాం, మేము గద్దర్ అవార్డులు కూడా పూర్తి సహకారం ఇస్తాం. ఇలాంటివన్నీ జరిగాయి. ఈ సందర్భాలన్నీ జరిగాయి. మళ్ళా మీతో అందరినీ కలుపుకొని ఒక తీసుకొస్తాం, మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్నాం, బట్టి విక్రమార్క గారు ఉంటారు, మీరు దాంట్లో మా వాళ్ళు కూడా మినిస్టర్లు ఉంటారు, మీ వాళ్ళు కూడా ఉండి దగ్గరుండి మీకు ఏమేం కావాలో, ఎలా కావాలో, ఇండస్ట్రీని ఎలా డెవలప్ చేసుకోవాలో మాకు మీరు టోటల్గా మేము అడిగింది మిమ్మల్ని ఆస్తులు అడగలేదు, మాకు మా డ్రగ్స్ అనే మహమ్మారిని ఎలా తరిమి కొట్టాలి, ఇలాంటివన్నీ కూడా హ్యాట్స్కి మాకు అన్నింటికి సపోర్ట్ చేయండి అండ్ ప్లీజ్ రిక్వెస్ట్ అని చెప్పడం జరిగింది. ఇది జరిగిన సిచ్యువేషనే తప్ప ఆయన అన్నట్టు స్మాల్ ఇష్యూలు బిగ్ ఇష్యూలు ఏమీ లేవు. దాన్ని గ్యాప్లో ఏంటంటే ఒక్కసారి పరిచయం చేసినప్పుడు ఆయన చూడండి పుష్ప ఫాదర్ గారు, అల్లు అర్జున్ గారి ఫాదర్ గారు, ఆయన చూడండి నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ అని ఇండైరెక్ట్గా చూపించారు అంతే. అంటే చూపించి దయచేసి మేము అందరం వాళ్ళకి సపోర్ట్గా వచ్చాం కాబట్టి గ్యాప్ తగ్గించండి, గ్యాప్ తగ్గించి పెద్ద మనసుతో మళ్ళీ మేము కలుస్తాం మీకు అని చెప్పారే తప్ప అంటే చెప్పలేదు. అది కూడా వాళ్ళ మనసులో వాళ్ళు అనుకున్నారు, ఆయన ఊహించుకున్నాడు, అయిపోయింది. ఓకే అమ్మ నేను వెళ్తాను, నాకు ఆల్రెడీ సిడబ్ల్యూసి మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి వెళ్తాను, ఎనీ టైమ్ ఈజ్ వెల్కమ్, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా నాకు తలుపులు తెరిచే ఉంటాయి, ఎనీ టైమ్ ఈజ్ వర్క్ కావాలంటే హెల్ప్ కావాలంటే నేను చేయడానికి మా గవర్నమెంట్ సిద్ధంగా ఉంటుంది, మేము సిద్ధంగా ఉంటాం, బట్టి విక్రమార్క గారు చైర్మన్గా దీన్ని కమిటీ వేస్తున్నానని చెప్పేసి చాలా చక్కగా నవ్వుతూ వెళ్ళాడు. ఎందుకంటే ఆయన అలాంటివన్నీ వీళ్ళేదో ఊహించుకుని ఆయన పట్టించుకోడు. ఎందుకంటే మంచి మనసున్న వ్యక్తి, పనిచేసే వ్యక్తి, వర్క్ చేసే వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మంచి చేయడమే తెలుసు, చెడు చేయడం తెలియదు. ఒక రాజకీయ ప్రతిపక్ష నాయకుడితో చేతులు కలిపి కొంతమంది మా సినిమా వాళ్ళు ఆయన్ని తిట్టించారే తప్ప, ఆయన్ని ట్రోల్ చేశారే తప్ప ఏంటి ఇది ఒప్పుకోక తప్పదు. సిగ్గుతో అది కూడా ఆయన అడగలేదు. అంత మంచి మనిషిని మనం ట్రోల్ చేయించారే, మన వాళ్ళు ఇంత దారుణంగా చేశారే, అయినా కూడా మనం ఖండించలేకపోయామే, ఖండించే మనసు కూడా మనకు లేదే అని అక్కడ ఉన్న 36 మంది అనుకున్నారంట. వాళ్ళు అనుకున్నారంట. అసలు ఖండించలేకుండా మనం వెళ్ళామే, అసలు మనకు మనకు అంత మంచి మనిషిని మనం ఇలా చేసామా అని వాళ్ళు డిస్కస్ చేసుకున్నారంట. ఇది వాస్తవం. ఎందుకంటే మనసు ఉంటుంది కదా, ఆ మనసు ఉన్నప్పుడు ఆయన ఎదుర్కొంటే అంత ట్రోల్ చేస్తుంటే కూడా మన సినిమా ఇండస్ట్రీని ఖండించలేదు కదా.
ఖండించలేనప్పుడు వెళ్ళాం, ఎదురుగుంట నించున్నప్పుడు ఆయన నవ్వుతూ మనకు ఏం కావాలో మాట్లాడుతుంటే సిగ్గుతో తలదించుకుని ఎలాగ నించుకొని బాధతో బాధతో ఇది 100% ఇంత మంచి మనిషి, మనకి ఇండస్ట్రీకి ఏం కావాలంటే అది చేస్తున్న మనిషికి అలాంటి వాళ్ళని మనం ట్రోల్ చేస్తుంటే పట్టించుకోలేదు అన్న ఒక ఫీలింగ్ ఉంది. కానీ దిల్రాజు గారికి ఆ ఫీలింగ్ కూడా లేదు. ఉమ్, ఆ, ఎందుకంటే ఎఫ్డిసి చైర్మన్, ఇటు ఫీట్ చేస్తే అటు బాధ, అటు ఫీట్ చేస్తే ఇటు బాధ. హీరో డేట్స్ ఎవరో ఆయనకి భయం. ఉమ్, అదే చెప్తున్నాను కదా, ఆయన అది కూడా సీఎం గారు ఇల్లు కలమంటేనే కలిశాడు, లేకపోతే కలలేదు. అంటే డబల రాజకీయాలు, భజన పనులు ఉండకూడదు. ఎప్పుడు కూడా నిజాయితీగా, నీతిగా మనం పదవి తీసుకున్నామంటే పదవితో ఉండాలి. ఆ పదవికి అలంకరణ కాదు అది, పదవితో వర్క్ చేయాలా. ఉమ్, ఆయన 200 కోట్ల రూపాయలు వాళ్ళు ఎప్పుడో టీమ్గా ఆల్రెడీ హీరో గారు ఎప్పుడో పెట్టారు. వాళ్ళకి ఫస్ట్ డే నాడే అక్కడ యాక్సిడెంట్లు జరిగితే యాక్సిడెంట్కి అబ్బాయికి ఏం కావాలో అది పెట్టండి అని చెప్పి వాళ్ళ టీంని పంపించాడు. ఉమ్, అంతకన్నా గొప్ప హీరో ఉండడు. ప్రతి దానికి కూడా వాళ్ళ కుటుంబానికి ఏం చేయాలో ఎలా చేయాలో ఆలోచించగలిగిన హీరో ఆయన. ఉమ్, ఇప్పుడు వచ్చేసి మేమేదో చేసాం హెల్ప్ అని కాదు. ఆ అల్లు అర్జున్ గారు జరిగిన పొరపాటుని బాధపడుతూ ఆయన ఈ హిట్ని ఎంజాయ్ చేయలేక బాధపడుతూ అయినా కూడా ఆ పిల్లల్ని ఎలా కాపాడాలి, ఆ బాబుని ఎలా కాపాడాలి, ఏ విధంగా చేయాలనేది ఆ టీం ఎవ్రీ టైమ్ ఈజ్ ఆల్రెడీ టీమ్ ఈజ్ మానిటరింగ్ అండ్ కిమ్స్ హాస్పిటల్. రైట్. మనం ఏదో గొప్పగా చేసాం, హీరో వీక్ అయ్యాడు, అది తప్పు.